చెట్టుబడి తెలుగు లోగిలి. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు ఒత్తురది ఎట్లనన్, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి. లోకజ్ఞానం ప్రతి ఒక్కరిలో ఉండాలి. మానవ సంబంధాలు ఎలా ఉన్నాయి ఈరోజు అని అంటే డబ్బుతో ముడిపడి ఉన్నాయి. ఈ డబ్బు లేకపోతే ఈ ప్రపంచంలో అత్యంత సులభంగా చూడబడుతున్నాం. సకల దరిద్రాలు ఆలవాలమైనటువంటి వాడు బ్రతకడం వృధా అని మన యొక్క కావ్యాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ధనం మూలం ఇదం జగత్, డబ్బుతో ముడిపడి ఉన్నటువంటి ఈ రోజుల్లో నీ దగ్గర డబ్బు ఉంటే బంధువులు నీ చుట్టూతో ఉంటారు, నీ ఇంటికి ఎప్పుడు వస్తూ ఉంటారు, నిన్ను ఎప్పుడు పొగుడుతూ ఉంటారు, నీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారు అని పరోక్షంగా చాలా విషయాలు అందులో పొందుపరిచాడు. అది ఎలాగయ్యా అంటే ఉపమానంగా చెబుతున్నాడు మహాకవి. తెప్పలు తెప్పలుగా చెరువులో నీళ్ళు ఉన్నప్పుడు కప్పలు కూడా బెకబెకమంటూ ఎక్కువగా మురుగుతూ ఉంటాయి. అదే నెర్లిడిచినటువంటి అదే చెరువులో కప్పలు ఉంటాయా? ఉండవు. అదేవిధంగా డబ్బును కోల్పోయినటువంటి వాడి కాడికి కూడా బంధువులు రారు, బంధాలు రావు, అందరూ కూడా దూరం అవుతారు. డబ్బుకుండేటువంటి విలువతో మనిషి సాగు అనేటువంటి సాగుతుంది. ఈరోజు మనిషి ప్రస్థానం జీవనం అంతా కూడా ఈ యొక్క సంపదతో ముడిపడి ఉంది అని కవి ఆనాడే చెప్పాడు. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు ఒత్తురది ఎట్లనన్, నీ దగ్గర డబ్బున్నప్పుడు బంధువులు ఏ విధంగా ఎక్కువగా వస్తారు, అది ఎలాగయ్యా అంటే తెప్పలుగా చెరువు నిండిన, తెప్పలు తెప్పలుగా చెరువులో నీళ్ళు ఉన్నప్పుడు కప్పలు 10,000 చేరు కదరా సుమతి. కప్పలు కూడా బెకబెకమంటూ చాలా చేరతాయి కదా. అలానే డబ్బున్నటువంటి వాడి గారికి మన బంధువులే కదా, ఇంకా రకరకాల బంధువులు కూడా వచ్చి మనకు కొత్త బంధువులు అవుతుంటారు, కొత్త బంధాలు కూడా వస్తాయి, కొత్త సంబంధాలు కూడా ఏర్పడతాయి. ఎప్పుడు? సంపద కలిగినప్పుడు. అలాంటి సంపద ఉన్నప్పుడు లేనప్పుడు ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఈ యొక్క పద్యంలో చెప్పడం జరిగింది. మరొకసారి పద్యాన్ని చూద్దాం. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు ఒత్తురది ఎట్లనన్, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి. చెట్టుబడి తెలుగు లోగిలి.